Lights, camera, rolling, music. మాస్ అంటే బస్సు పాసు కాదు బే, ఎవడు పడితే ఆడు వాడేసుకోనీకి. అది మన బలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్ని బట్టి జనం పిలుచుకునే పిలుపు. సినిమా హిట్ కొట్టడం అంత ఈజీ కాదు భయ్యా. అది మనం ఎంచుకున్న కథను బట్టి, పవర్ఫుల్ స్క్రీన్ ప్లేని బట్టి, రాసుకున్న డైలాగ్స్ బట్టి జనం చెప్పెట్టాడు. నన్ను తర్వాత కొడుతు కానీ ముందు చూసొచ్చిన సినిమా గురించి చెప్పు. చూసొచ్చిన సినిమా అంటే రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రాక్ లైన్ వెంకటేష్ గారి నిర్మాతగా, నూతన దర్శకుడు కెఎస్ రవీంద్ర బాబీ దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ, అందాల బొమ్మ హన్సిక, మరో అందాల బొమ్మ రెజీనా కాంబినేషన్ లో మన ముందుకి వచ్చిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైన్మెంట్ పేర్లో ఉంది. మాస్ అంటే బస్సు పాసు కాదు బే, ఎవడ పడితే వాడు వాడేసుకునేకి. గది మన బలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్ను బట్టి జనం పిలుచుకునే పిలుపు. పేర్లో ఉన్నట్టు పెట్టరా, కథలో కూడా బ్రహ్మాండ పవర్ ఉంది. 3 పేసా సింగిల్ పేసా ఓ పాలు కచ్చప్ మనోళ్ళకే తెలుస్తుంది. కాదంటే కలకత్తాలో కరెక్టెడ్ పోలీస్ ఆఫీసర్ బలిదేవ్ సహాయం మన రవితేజ్ క్యారెక్టర్. మనోడు కరెక్టెడ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఉరి శిక్ష పడబోతున్న ఒక విలను గంగూలీబాయిని తన పోలీసుల నుంచే తను రక్షించి తన అనునాయులైనటువంటి పోలీసులతో దూరంగా పంపించేస్తాడు. ఈ ప్రయాణంలో అనుకోకుండా ఈ క్యారెక్టర్ చనిపోతుంది. కట్ చేస్తే కథ హైదరాబాద్లో ఓపెన్ అవుద్ది. అక్కడ తిరుపతి అనే క్యారెక్టర్ ఎంట్రీ, అది కూడా రవితేజే. సేమ్ మన బలిదేవ్ సహాయ రూపురేఖలో ఉన్న వ్యక్తి. అయితే అతనికి జీవితంలో పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేటువంటి కళ. ఇదే టైంలో ఈ గంగూలీబాయ్ అన్నగారు అయినటువంటి జయవర్ధన్ ముఖేష్ వచ్చే క్యారెక్టర్, అతను పొలిటీషియన్. అతను ఏం చేస్తాడంటే టీవీలో చూసిన తిరుపతిని తీసుకెళ్ళి ఈ బలిదేవ సహాయ క్యారెక్టర్లోకి ఎంటర్ చేసి ఇతన్ని అతను అనులైన దగ్గరికి పంపిస్తాడు. అంటే తన తమ్ముడిని తీసుకురావడానికి. ఈ చెప్పినట్టే ఇక్కడికి మనోడు అక్కడికి వెళ్ళి తిరుపతి అక్కడికి వెళ్ళి వాళ్ళ తమ్ముడు గంగూలీబాయిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తాడు. కట్ చేస్తే మన తిరుపతిని కాల్ చేస్తారు. ఈ కాల్ చేసిన తిరుపతిని ఆ బలిదేవ సహాయ అనుచరులే వచ్చి కాపాడతారు. కాపాడి తీసుకెళ్ళి మ్యాటర్ మొత్తం చెప్తారు. చెప్పిన తర్వాత తిరుపతి బలిదేవ సహాయ క్యారెక్టర్లోకి ఎంటర్ అయ్యి ఏం చేశాడు అనేది ఓ మంచి మాస్ ఎంటర్టైనింగ్గా మనం ముందుంచిన కథ ఈ పవర్. రే సినిమా జనామోదం పొందాలి అంటే కథ అయినా కొత్తగా ఉండాలి, క్యారెక్టరైజేషన్స్ అయినా కొత్తగా ఉండాలి, పవర్ఫుల్ స్క్రీన్ ప్లే అయినా ఉండాలి, అద్భుతమైన డైలాగ్స్ అయినా ఉండాలి. ఇన్ని ఆప్షన్స్ ఉండగా ఒక్క ఆప్షన్ ఉపయోగించుకోలేదు ఏంటంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ బహదూర్పురా. మామూలుగా పెట్టట్లేదు సార్, రోడ్డు ఆఫీస్ ఇల్లు వాకిలే తేడా లేకుండా ఆడ పడితే ఆడ డైరెక్ట్ గా పెట్టేస్తున్నాడండి. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలి మన కథానాయకుడు మాస్ మహారాజా రవితేజ గురించి చెప్పాలి. ఏంటో మన మాస్ మహారాజా రవితేజని ఈ నూతన దర్శకుడైనా కొత్త తరహా పాత్రలో చూపిస్తారు అనుకుంటే ఈయన కూడా రొటీన్ పాత్రలను చూపించారు. మన రవితేజ కూడా రొటీన్ గా ఆయనకి ఇచ్చిన పాత్రకు న్యాయం చేశారు. దాని తర్వాత ఇక హీరోయిన్ విషయంలో వస్తే ముందుగా చెప్పుకోవాలి హీరోయిన్ హన్సిక. మన రవితో హన్సికకి పచ్చి కాంబినేషన్ అనుకుంటాను. బాగుంది. దాని తర్వాత ఇంకో పిల్ల రెజీనా. ఏ పిల్ల పేరు వింటేనే బాడీలో పాస్ అయిపోద్ది. ఉన్నతలో బాగానే చేసింది. ఇంకా మిగతా పాత్రలో మన సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు, అలాగే మన ముఖేష్ ఋషి, దాని తర్వాత మన మిర్చిలో చేసిన సంపత్, తర్వాత మన సత్యం రాజేష్, సప్తగిరి, బెమ్మాజీ, తర్వాత మన అజయ్, దాని తర్వాత సుబ్బరాజు, వీళ్ళందరితో పాటు మన డాక్టర్ బ్రహ్మానంద గారు కూడా చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించారు. అలాగే మన బ్రహ్మానందం గారు కూడా నవ్వించడానికి ప్రయత్నించారు. ఇప్పటి వరకు అణిగిమణిగున్న ఆణిముత్యాన్ని చూశారు. అక్కిలేరగా తీసే పోలీసు వాడిని చూస్తావా? బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్. కలకత్తా కాళీఘాట్లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్. బుల్లెట్ అయినా టాబ్లెట్ అయినా టైంకి ఇవ్వకపోతే రోగం తగ్గదు.
ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలి స్క్రీన్ ప్లే మోహన్ కృష్ణ అని చక్రవర్తి. ఇద్దరు ఉన్నారంటే నీకు తెలిసేటి తెలియక్కర్లేదురా, 2 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, 2 క్యారెక్టర్లకి ఇద్దరు స్క్రీన్ ప్లే చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏ మాటకమంటే చెప్పుకోవాలరా, ఇద్దరు కూడా పోటీ పడి మరి రొటీన్ స్క్రీన్ ప్లే దాని తర్వాత మాటలు మన కోన వెంకట గారు. కోన వెంకట గారు ఈయన కళ్ళలో పదం తగ్గినట్టుంది మధ్య. దాని తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ మన తమన్నం. ఎవరికా రవితేజ సినిమాకి తమన్ ఉండకపోతే నువ్వు నేను మ్యూజిక్ అంటావా? అది కాదురా, నువ్వు అది కాదన్నా ఇది కాదన్నా వాళ్ళిద్దరికి నచ్చినప్పుడు నీకు నాకు ఎందుకంటావు? అది కరెక్టలే. దాని తర్వాత ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ జైన్ అండ్ విన్సెంట్ బ్రహ్మాండంగా చూపించారు బొమ్మ కదా. తర్వాత ఎడిటింగ్ మన గౌతమ్ రాజు గారి పెద్ద కత్రి. తర్వాత నిర్మాత మన రాక్లైన్ వెంకటేష్ గారి బ్రహ్మాండమైన పోటీ వస్తారు. అవును, తెలుగులో మొట్టమొదటి సినిమా ఇలా వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోమని చెప్పు. తర్వాత మన క్యాప్టెన్ కథ దర్శకత్వం కెఎస్ రవీంద్ర బాబీ. అదే బలుపు అల్లుడు సీన్లకి కథ అందించారు. ఈయన ఎప్పుడు కూడా మా సబ్జెక్టులనే నమ్ముకుంటారా? అవును. సర్లే మొట్టమొదట అతను దర్శకత్వంలో సినిమా వస్తుంది కదా, అతను దర్శకత్వంలో వచ్చే సబ్జెక్ట్ కి మాస్ టచ్ చేసిన కొత్త ఎలిమెంట్స్ ఏదో చూపిస్తారు అనుకున్నాం. అసలు నీలంటోని నాలంటోని దృష్టిలో పెట్టుకోకుండా మళ్ళీ మాస్ కదా అందించారు. కానీ పాత సినిమాల తాలూకా వాసన అందించుకుంటే బాగుంది నా మాట. ఈ నా మాటని నీ మాటగా బాబీ గారికి చెప్పు. నాకేం తెలియదు బాబు. వార్నింగ్లు, వారెంట్లు, జైళ్లు, బెయిల్లు ఉండవు. ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవ్వదు. ఏసీబీ బల్దేవ్. రచయితగా సక్సెస్ కొట్టినటువంటి కెఎస్ రవీంద్ర బాబీ దర్శకుడిగా మారి తన తొలి ప్రయత్నాన్ని మాస్ మహారాజా రవితేజతో చేస్తూ మన ముందుకు వచ్చాడు పవర్ అంటూ. మరి ఈ సినిమాకి రాక్లైన్ వెంకటేష్ గారు ప్రొడ్యూసర్ అవడంతో ఈ కాంబినేషన్ మంచి క్రేజ్ ఏర్పడింది. ఎంతో క్రేజ్తో మన ముందుకు వచ్చిన ఈ సినిమాలో రచయిత దర్శకుడిగా మారాడు కాబట్టి సరికొత్త కథా కథనాలతో ఈ సినిమా ఉంటుందని అటు ప్రేక్షకులు ఇటు అభిమానులు ఆశించారు. అయితే ఈ సినిమాలో ఓ విభిన్నమైన కథాకథనాలు ఎందుకు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారంటే ప్రతి నూతన దర్శకుడు తన ఐడెంటిటీ నిలుపుకోవడం కోసం విభిన్నమైన కథాంశాలతో తన మార్కు చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ప్రజెంటేషన్లో తన మార్కు చూపించగలిగిన రవీంద్ర కథాకథనాలను మాత్రం రొటీన్గానే తీసుకున్నారు. ఎందుకంటే రొటీన్ మాస్ కథను తీసుకుంటేనే మనం సేఫ్ గేమ్ ఆడగలం అని అనుకున్నారో ఏంటో తెలియదు. అయితే రచయిత అయ్యుండి కూడా ఆయన అలా ఆలోచించడం కొంచెం శోచనీయమే. ఏదేమైనా ఆయన ఎన్నుకుని ఈ మాస్ మసాలా కథలో ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అయిందనే విషయాన్ని ఆయన గ్రహించాలి. మిస్ అయినా పర్వాలేదు అనుకున్నా సరే వేరే సినిమాలకు సంబంధించినటువంటి పోకళ్ళు అక్కడక్కడ కనిపించిన మాట కూడా వాస్తవమే. సరే, మొదటి సినిమాలో చిన్న తప్పిదాలు ఏం జరిగినా ఎంటర్టైన్మెంట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా ఈ సినిమాకి మాస్ మహారాజా రవితేజ పెర్ఫార్మెన్స్, తర్వాత అందాల బొమ్మలైనటువంటి హీరోయిన్ల యొక్క చందాలు కూడా శ్రీరామ రక్షగా నిలుస్తాయనేది మటుకు వాస్తవం. ఇక మాస్ ఏరియాలో ఈ సినిమా దూసుకెళ్ళిపోయినా కొంచెం క్లాస్ ఏరియాలో నాలాంటి వాళ్ళు కొంచెం ఇలా మాట్లాడతారు. ఏదేమైనా చిన్న తప్పిదాలు జరుగుతాయి. భవిష్యత్తులో చేయబోయే సినిమాల్లో కథాకథనాలు కొత్తగా ఉండాలని ఖచ్చితంగా, ఎందుకంటే రచయితగా మీరు ఎలాంటి కథలైనా రాయగలరు కాబట్టి అనే విషయాన్ని మీరు గ్రహిస్తే మేము అందరం ఆనందిస్తాం. మరి మంచి సినిమాలతో మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మరి మన మాస్ మహారాజా రవితేజ తన రొటీన్ పాత్రలకు భిన్నంగా విభిన్నమైన పాత్రలతో మనం ముందుకు రావాలని కోరుకుందాం. ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులైన నటీనటులను అందరినీ పేరున అభినందిస్తూ మరి నగరంలో విడుదలయ్యే మిగతా సినిమాలు చూసి రావాలి కాబట్టి నేను వెళ్ళొచ్చేస్తానండి. అప్పుడు దాకా మీరు ఈ పవర్ చూస్తే పవర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు పవర్.